వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ యాక్టివ్ అయ్యింది. జక్కిడి ప్రభాకర్ కి ఆల్రెడీ సస్పెండ్ చేస్తూ నోటీసులు కూడా జారీ చేయడం అనేది జరిగింది. తర్వాత కొండ సుష్మిత, అలాగే చిన్నారెడ్డి మాజీ మంత్రివర్యులు, ప్రస్తుతం ప్రణాళిక సంఘం చైర్మన్ గా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారికి కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. సో త్వరలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికీ అంటే ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డి తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి. సో గతంలో జరిగినటువంటి కాల్ హిస్టరీ కావచ్చు, తర్వాత కుల దూషణల పైన కులాలను టార్గెట్ చేసుకొని తను టార్గెట్ చేశారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ టార్గెట్ అంటే ఇప్పుడు సుష్మితకి నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీకి, అలాగే ఏకంగా రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఈ విధంగా మాట్లాడడం పైన కాంగ్రెస్ పార్టీ కొండ సుష్మితకి నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత చిన్నారెడ్డి గారికి కూడా మొన్న ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ వరంగల్ ఎమ్మెల్యే వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డిని టార్గెట్ చేస్తూ చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినా. సో రాజగోపాల్ రెడ్డి కూడా మొన్న ఆంధ్ర మోచేతి నీళ్లు తాగేటోళ్ళు, అలాగే ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుంది. అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలని పట్టించుకోవడం లేదు. సో నాకు గతంలో ఇచ్చినటువంటి మాట కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తప్పడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఉంటే అసలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు పార్టీలో ఉంటారు, ఎవరు కాంగ్రెస్ పార్టీ కోసం రేపటి నాడు కార్యకర్తలే కావచ్చు, ఇంకెవరన్నా నాయకులు కావచ్చు. సో నిన్న మొన్న వచ్చిన వారికి పదవులు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉన్న వారికి పదవులు ఇవ్వకపోవడం ఏంది? సో ఇప్పుడు ఈ లెక్కన చూసుకున్నట్టయితే జూపల్లి కృష్ణారావు వారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది కదా. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సో వాళ్ళు కూడా గతంలో వైసీపీ, తర్వాత బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వీళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు కదా. ఆ లెక్కన చూసుకున్నట్టయితే వివేక్ గారికి కూడా ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగింది. సో వివేక్ గారు కూడా ఎలక్షన్స్ కి ముందు వరకు భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. మరి నాకెందుకు మంత్రి పదవి ఇవ్వరంటూ కూడా ఇండైరెక్ట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారు. మరి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల పైన కూడా ఈ మధ్య కాలంలో మహేష్ కుమార్ గౌడ్ గారు సీరియస్ అయ్యారు. సో పార్టీ గురించి ఎవరైనా ప్రజల లోపలికి తప్పుగా తీసుకెళ్తే డెఫినెట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారైనా సరే మాకు ఒకటే, బట్టి విక్రమార్క గారైనా ఒకటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, రాజగోపాల్ రెడ్డి అయినా ఎవరైనా ఒకటే. డెఫినెట్ గా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది. అండ్ వాళ్ళు ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారనేది వివరణ కూడా కోరుకుంటుంది. ఇంకొక మెట్టు చిన్నారెడ్డి గారు అయితే జీవన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీని వీరి బీఆర్ఎస్ పార్టీలో చేరడం అనేది జరిగింది. సో నన్ను మరో జీవన్ రెడ్డిని చెయ్యకండి అన్నట్టు కూడా ఒక ట్యాగ్ లైన్ యూజ్ చేయడం అనేది జరిగింది. సో జీవన్ రెడ్డి గారి బాటలోనే మరి కొంతమంది అసలు సిసలైనటువంటి కాంగ్రెస్ నేతలు బయటికి రాబోతున్నారా? ఇంకా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 2.5 సంవత్సరాల పదవి కాలం అయిపోయింది, ఇంకొక 2.5 సంవత్సరాల పదవి కాలం ఉంది. సో ఇంకా 2.5 సంవత్సరాలు ఉండగానే కాంగ్రెస్ పార్టీ పైన ఇంత వ్యతిరేకత ఎందుకు చేస్తున్నారు? సో కోఆర్డినేషన్ చెయ్యడంలో ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే నిజంగా పాత కాంగ్రెస్ నేతలని 2014 నుంచి జెండా మోసినటువంటి కాంగ్రెస్ నేతలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మర్చిపోవడం వల్లనే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారా? అండ్ నిన్న మొన్న వచ్చిన వారికి పెద్దపీట వేస్తే ఎవరికైనా సరే సీనియర్ జూనియర్ అనేది ఉంటది. సో వారి యొక్క వ్యక్తిత్వాన్ని కావచ్చు, తర్వాత వారి యొక్క ఫాలోయింగ్ చూసి కావచ్చు, తర్వాత ఇంకా కొన్ని విషయాలను చూసి ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ అంత వాళ్ళకే ఇస్తాం మాకేమి ఇవ్వరంటే ఎవరికైనా సరే డెఫినెట్ గా పార్టీ మీద అలగడం అనేది జరుగుతుంది, పార్టీ మీద 2 మాటలు మాట్లాడడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కొండ సుష్మిత కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, రేపటి వరకు వివరణ ఇవ్వాలి. రేపటి వరకు ఎవరన్నా ఇవ్వకపోతే డెఫినెట్ గా వారి పైన యాక్షన్ తీసుకుంటాం. అదే విధంగా రాజగోపాల్ రెడ్డి గారికి
రేపు మాపు కాంగ్రెస్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ గత కొన్ని రోజులుగా అంటే ఎప్పుడైతే తన వ్యాఖ్యలు చేశారో రాజగోపాల్ రెడ్డి గారు అప్పటి నుంచి కూడా కొంతవరకు సైలెంట్ గా ఉండడం అనేది జరిగింది. ఒకవేళ మళ్ళీ ఏమైనా వ్యాఖ్యలు చేస్తే మాత్రం డెఫినెట్ గా ఈసారి రాజగోపాల్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా 22A గురించి యాదగిరిగుట్ట చుట్టూ కూడా ఇన్ని భూములు ఉన్నాయి, సో ఇది అధికారులు తప్పిదమే అండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తప్పిదమే అన్నట్టు కూడా ఇండైరెక్ట్ గా మాట్లాడడం అనేది జరిగింది. సో ఒక్కొక్కరుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వారి యొక్క స్వరాన్ని పెంచడం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇరకటంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ 20 రోజులుగా రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఈ రోజు నుంచి విదేశీ పర్యటనలో ఉన్నారు. మరి 20 రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అండ్ చిన్నారెడ్డి, సుష్మిత అలాగే రాజగోపాల్ రెడ్డి బాటలో మరికొంతమంది నేతలు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.